మోడీ గవర్నమెంట్ ఖచ్చితంగా పరువు పోగొట్టుకున్నది మాత్రం ఈ పరీక్ష పేపర్ల లీకేజీ. ఇప్పుడు సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. యూపీఎస్సీ పర్ఫెక్ట్గా నడుస్తున్నప్పుడు ఇదెందుకు చేయట్లేదు అని. మోడీ చేస్తాడా, లేకపోతే అమిత్ షా చేస్తాడా? కాదు. కానీ ప్రభుత్వానికి బాధ్యత లేదు, ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాడు, కానీ రాజీనామా చేయించి ఉండాల్సింది. అప్పుడు ఇంక మరింత బాధ్యతగా ఉండేది. ఇప్పుడు యుద్ధ విమానాలు వాడదామా, లేకపోతే ఇంకోటి వాడదామా అంటున్నారు. కానీ అసలు ఎందుకు ఇక్కడ మన పెద్ద సమస్య ఏంటంటే కల్ప్రిట్స్ ఎవరు? పరీక్ష పేపర్ల కోసం కక్కుర్తి పడేవాళ్ళు, అలాగే తనకి తెలిసిన ప్రశ్నల్ని బేస్ చేసుకుని డబ్బులు సంపాదించాలనుకునేటటువంటి వ్యక్తుల మనస్తత్వం. ఈ దరిద్రుల కారణంగా మోడీ సర్కార్కి అతిపెద్ద అవమానం ఇది. గ్యారంటీగా ఇది మోడీకి బాధ్యత లేదని చెప్తే అమాయకత్వం. మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళదే బాధ్యత అవుతుంది. ఈ అవమానాన్ని చూసైనా సరే కఠిన చర్యలు అవసరం.